హాయ్ అండి, వెల్కమ్ టు చారు అక్ష స్టైల్. ఈరోజు నేను కాసుతోని ఇంకా 8K ఐ షేప్ కుందన్స్తోని ఒక న్యూ డిజైన్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన రా మెటీరియల్స్ చూద్దామండి. కాసులు తీసుకున్నానండి, స్మాల్ కాసు ఉంటాయి కదా ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని కట్ చేయలేదు, మీకు కట్ చేయడం చూపిద్దామని చెప్పేసి. ఇంకా 3mm రెడ్ ఉంటాయి కదండి, స్మాల్ రౌండ్వి తీసుకున్నాను. ఇంకొచ్చేసి హాఫ్ మూన్ సిల్వరు రెడ్ 8K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఇంకా గమ్ము, గ్లూ పెన్ను, కట్టరు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇగోండి, నేను ఆల్రెడీ 40 లైన్స్ థ్రెడ్ తీసుకొని ఉంచుకున్నానండి. మీకు ఈసారి డీటెయిల్గా ఇంకా థ్రెడ్డింగ్ కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. 40 లైన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ర్యాప్ చేసుకొని ఈ డిజైన్ ఎలా చేయాలో చూసుకుందాం. ఇగోండి, ఫస్ట్ ఈ 40 లైన్స్ థ్రెడ్ ర్యాపింగ్కి ఆల్రెడీ లైన్స్ తీసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ర్యాపింగ్ చేయడం చూపిస్తున్నాను. ఇవి సైడ్ బ్యాంగిల్స్లో గ్లాస్ బ్యాంగిల్తో మిక్స్ చేసి వేసుకున్నా బాగుంటుంది. కంప్లీట్ థ్రెడ్ బ్యాంగిల్ సెట్తో వేసుకున్నా సరే బాగుంటుందండి. ఇట్లా ఒకదానికొకటి ఎక్కడ దారిపోగు అనేది పైకి రాకుండా ఈక్వల్గా ఉండేటట్టు ఇలా ఏవైనా వచ్చినా సరే ఇలా అనేసి చెప్పేసి ఇలా పెట్టుకొని ఇలా హోల్డ్ చేస్తూ లాగి ఇట్లా ఏవైనా వస్తే ఇలా అంటే సెట్ అయిపోద్దండి. ఇవ్వండి, చూడండి, ఇలాగా మొత్తం బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేయాలండి. చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఫైనల్ వరకు ఇది ర్యాప్ చేయాలండి. ర్యాప్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. ఇలా ఆల్రెడీ మీకు ర్యాపింగ్ అనేది ఎలా అనేది మీకు చూపించాను. అట్లానే ఇదిగోండి, 2 బ్యాంగిల్స్ కూడా ర్యాప్ చేశాను. మంచిగా వచ్చినాయి కదా. ఇప్పుడు దీని మీద మనం ఎలా వర్క్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ రెడ్ బ్యాంగిల్ తీసుకున్న తర్వాత ఇలా లోటస్ డిజైన్ మోడల్లోనే కొంచెం డిఫరెంట్గా అనమాట ఇలా తీసుకొని రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని మిడిల్లో స్టిక్ చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ కుందన్ స్టిక్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ని కూడా జారిపోతున్నాయి కొంచెం. ఇలా ఇంకొకటి ఇట్లా తీసుకోవాలండి. ఆల్రెడీ చేశాను ఈ డిజైన్, మీకు ఇంకొక వేరియేషన్లో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇగోండి, ఈ కిందన ఇట్లా హాఫ్ మూన్ కుందన్స్, సిల్వర్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇది డ్రై అయ్యాక సెకండ్ లేయర్ అనేది వేద్దాం. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ గమ్ ఇలా అప్లై చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ఫ్లవర్స్ అనేవి 4 సైడ్స్ రావాలండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో మనం ఫస్ట్ సైడ్ ఇక్కడ వరకు మనం ఈ గమ్ అప్లై చేసి ఉంచేద్దాం. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ బ్యాంగిల్ సైడ్ పెట్టుకొని ఇవి ఉన్నాయి కానీ ఈ కాసు అనేది ఎడ్జ్లో కట్ చేసుకోవాలండి. ఈ కట్టర్తో కానీ ఈ కట్టర్తో కట్ చేస్తే ఎగ్జాక్ట్గా తెగిపోద్ది. చూడండి, అలాగా. నేను అందుకే కొన్ని కట్ చేసి కొన్ని మీకు చూపిద్దామని ఉంచాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నాయి కానీ కాసు రూపు అమ్మవారి రూపం పైకి వచ్చినట్టు ఇట్లా స్టిక్ చేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒకదాని కింద ఒకటి ఇదిగోండి, ఇలాగా ఒకదాని కింద ఒకటి రివర్స్లో పెట్టినట్టున్నాను. ఇలా పెట్టుకోవాలి. ఇవి కొంచెం జారుతూ ఉంటున్నాయి. ఇట్లా నేను చూపించిన విధంగా పెట్టుకుంటే ఇవి ఏ బ్యాంగిల్స్తో పేరప్ చేసి వేసినా చాలా బాగుంటాయండి. ప్రజెంట్ కాసు బ్యాంగిల్స్ అనేవి చాలా ట్రెండ్ కదా, అందుకనిసి ఇగోండి ఇలా పెట్టుకోవాలి. ఇలాగా నాకైతే ఒక 5 కాసు పడ్డాయండి. ఇది 2 సైజు ఇది. ఒక్కొక్క సైజు బట్టి ఇంకొకటి ఎక్స్ట్రా పడుతుంది. మ్యాక్సిమం ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కటి పెరుగుతుంది అంతే. ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఎడ్జెస్, ఇక్కడ రెడ్ కలర్ 3mm రౌండ్ కుందన్స్ తీసుకున్నాం కదండి, వాటిని స్టిక్ చేసుకుంటాం. చాలా బాగుంటుందండి, లుక్ ఎలిగెంట్గా ఉంటుంది. గోల్డ్ కాంబినేషన్లో మిక్స్ చేసి వేసినా చాలా బాగుంటుందండి. ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఒక్కొక్కటేను. ఇగోండి, ఇలాగా స్టిక్ చేసుకోవాలండి 2 సైడ్లు కూడా.
రిమైనింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇగోండి ఇలా చేసాం కదా. ఇప్పుడు కూడా ఈ లోటస్ ఫ్లవర్ లాంటిది ఇక్కడ వేసుకోవాలి. వేసుకొని ఇదే రకంగా బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేయాలి. నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి బ్యాంగిల్ మొత్తం ఈ రకంగా చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఈ 2 పెట్టేస్తే ఫినిష్ అయిపోద్ది. ఇలాగా ఇగోండి చాలా బాగుంది కదా. ఇప్పుడు వీటి మీద ఆల్రెడీ ముందు చెప్పాను కదా లోటస్ డిజైన్ టైపు లేయర్ లాగా అదనేది వేసుకోవాలి. 8K ఉన్నది కదండి రెడ్ కలర్ ఐ షేప్ ఉందని వాటిని లోటస్ టైప్లో పెట్టుకొని డిజైన్ చేసుకోవాలండి. ఒకరు కామెంట్ చేశారండి ఇది ఏంటి ఎలా యూస్ చేస్తారు అని చెప్పేసి. ఇది గ్లూ పెన్ అండి. ఇది గ్లూ స్టిక్ అనమాట. దీన్ని చిన్న పీస్గా కట్ చేసుకోవచ్చు. కొంచెం పీస్గా కట్ చేసి దీన్ని స్టిక్ చేసుకుంటే కుందన్స్ స్టిక్ చేయడానికి యూస్గా ఉంటుందండి. ఇలాగా ఇప్పుడు కుందన్ ఇలా పట్టుకున్నా ఇది అనేది ఇలా అణుగుతుంది అనమాట. అణిగేటప్పుడు ఏంటంటే స్టిక్ అనేది అవ్వదు. అప్పుడు కొంచెం ఇలా పైకి తీసుకొని ప్రెస్ చేసి ఇలా పెడుతుంటే కుందను ఈజీగా స్టిక్ అవుతుంది. చూడండి ఈజీగా స్టిక్ అయ్యింది. అప్పుడు మనం ఎక్కడ డిజైన్ చేసి అక్కడ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇదే విధంగా రిమైనింగ్ కూడా చేయాలి. చేసి చూపిస్తాను. చూసారు కదండి బ్యాంగిల్ చూడండి చాలా బాగుంది కదా. ఇక నేను పెట్టలేదు. ఇలా ఇంకా కొంచెం లుక్ ఎలిగెంట్ అవ్వడం కోసం ఆ సిల్వర్ హాఫ్ మూన్ కుందన్ కింద రెడ్ కలర్ బ్రౌన్ కుందన్ ఒకటి స్టిక్ చేసుకుందాం. అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు యూజ్ ఉంది అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫైనల్గా బ్యాంగిల్స్ అనేవి ఇలా వచ్చాయి. దేంతో పేరప్ చేసి వేసుకున్న ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. కొంచెం డ్రై అయ్యాక ఇంకా బాగా కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.